ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సమంత మరోసారి వార్తల్లో నిలిచింది. చైతుతో మ్యారేజ్ బ్రేకప్ అయిన తర్వాత ఇండైరెక్ట్ గా ప్రేమ పెళ్లి విషయాలు టచ్ చేస్తూనే ఉంటుంది. రీసెంట్ గా పెట్టిన వీడియో చూస్తే కావాలనే కాంట్రవర్సీ చేసిందా అనిపిస్తోంది. ఇంతకీ శామ్ పెట్టిన వీడియోలో ఏముంది? హావ్ ఎ లుక్. కాంట్రవర్సీ కావడానికి ఈ వీడియోలో ఏముంది అన్న డౌట్ మీకు రావచ్చు. వివాదం అంతా ఇందులోనే ఉంది. పైకి చూడడానికి డిజైనరీ గౌన్లా కనిపిస్తున్నా ఇది చైతుతో జ్ఞాపకాలను గుర్తు చేసింది. మరో రకంగా ఆలోచిస్తే ఆ మెమరీస్ ఉండకూడదు అనడానికే ఇలా చేసిందా అనిపిస్తోంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే పెళ్లి గౌనుని రీమోడలింగ్ చేయడం చర్చకు దారితీసింది. పెళ్లి చీరలు పాడైపోతాయని చాలా మంది వీటిని రకరకాలుగా రీమోడలింగ్ చేస్తున్నారు. అయితే సమంత వెడ్డింగ్ గౌనుని మార్చడం విశేషం. ఆ జ్ఞాపకాలు వద్దనుకునే కదా ఇన్స్టాలో చైతూని అన్ఫాలో అయ్యావు, ఫోటోస్ డిలీట్ చేశావు, మళ్లీ పెళ్లినాటి గౌను రీమోడలింగ్ ఎందుకు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సమంత ఆ మధ్య LA సస్టైనబిలిటీ అవార్డుల ఫంక్షన్ కోసం ఈ రీమోడలింగ్ గౌనుని వేసుకొచ్చింది. ఇది రీమోడలింగ్ చేసిన వెడ్డింగ్ గౌన్ అన్న సంగతి శామ్ ఇన్స్టాలో చెప్పే వరకు ఎవ్వరికీ తెలీదు. వైట్ కలర్ గౌన్ కి బ్లాక్ పెయింట్ వేయడంతో సమంత మరోసారి ట్రోలింగ్ అయింది. శుభకార్యాలకు బ్లాక్ కలర్ ని అశుభంగా భావిస్తారని, అందుకే డివోర్స్ కి సింబాలిక్ గా ఈ కలర్ వేయించావా శామ్ అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు నెటిజన్లు. ఈ పని డివోర్స్ తర్వాత ఇప్పుడు చేయడం చర్చకు దారితీసింది. ఏమాయ చేసావేతో ప్రేమలో పడిన చైతూ శామ్ 2017లో పెళ్లితో ఒక్కటయ్యారు. గోవా వేదికగా హిందూ క్రైస్తవ పద్ధతుల్లో వీరి పెళ్లి జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లి తంతులో రామానాయుడు సతీమణి చీరను రీమోడల్ చేయించి కట్టుకున్న శామ్ క్రిస్టియన్ వెడ్డింగ్ లో తెల్లని గౌనును ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంది. 2021లో వీరిద్దరూ విడిపోయారు. ఆనాటి వెడ్డింగ్ గౌనుని సమంత బ్లాక్ కలర్లోకి మార్చి రీమోడలింగ్ చేయించింది.